ఎందుకని? ఆయన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి. మీరు ఎక్కడ లోకలేనా లేకపోతే ఆంధ్రానా బాబాయ్ గారు? ఇక్కడేనా? అంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు జనాల్లో సక్సెస్ అయ్యాయా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ప్రతి విషయంలోనూ ఆయన 100% న్యాయం చేసిండు. అది మంత్రి పదవి కానీ, ఎమ్మెల్యే పదవి కానీ, ఎంపీ పదవి కానీ, ఏ పదవి కానీ ఆయన 100% వాళ్ళ ఫాదర్ని ఫాలో అవుతున్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఓకే, మరి ఒక్కడే వస్తున్నాడు కదా, గెలుస్తాడా? అవతల చూస్తేనేమో కూటమి పార్టీలు అని చాలా పార్టీలు ఉన్నాయి, ఆయన ఒక్కడే ఒకవైపు అయిపోయాడు. నేను హిందీలో ఒకటే సామెత చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ఆజ్కా అర్జున్ హై. ఒక నిమిషం తాతగారు, ఒక నిమిషం. అది 2014లో బాబు గారు కొన్ని హామీలు ప్రవేశపెట్టడం జరిగింది. 2019లో ఈయన సీఎం అయ్యాక కొన్ని హామీలు పెట్టారు కదా, ఎవరు ఎక్కువగా హామీలు నెరవేర్చారంటే ఏం చెప్తారు? నేను ఒకటే ఏమని చెప్తానంటే, చంద్రబాబు చేసిన వైఫల్యాలు ఇతను అధిగమించిండు. రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, 150 సీట్స్ వచ్చినాయి పోయినసారి జగన్ గారికి, మరి ఈసారి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు? 175. నెక్స్ట్ టైం చెప్తా, ఎందుకంటే అన్న ఇప్పుడు మీరు హైదరాబాద్ సంక్రాంతికి చూసారనుకుంటా అన్న, మీరు మొత్తం ఒక్కసారి ఏపీకి ఒక్కసారి మొత్తం వెళ్ళిపోతే మొత్తం హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది అన్న. మొత్తం ఏపీ మొత్తం హైదరాబాద్ మీద బతుకుతుంది అన్న. మాకు అలాంటి వాళ్ళ వల్ల మా తెలంగాణ మాకు జాబ్స్ వస్తలేవు అన్న. అక్కడన్నా టీడీపీ జనసేన వస్తే అక్కడ యూత్కి అక్కడ కొన్ని జాబ్స్ వస్తాయి, మా తెలంగాణ కొంచెం లూజ్ అవుతుంది. మా తెలంగాణ పార్టీస్ మా తెలంగాణ జాబ్స్ మాకు వస్తాయి. అంటే జగన్ గారు డబ్బులు పంచుతున్నారు, బాగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అది నాకు తెలియదు అన్న, ఎందుకంటే మా తెలంగాణ యూత్కి జాబ్స్ వస్తలేవు అన్న. ఎందువల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం యూత్ మొత్తం ఇక్కడికి వస్తున్నారు తెలంగాణకి. తెలంగాణలో మొత్తం జాబ్స్ మొత్తం ఆంధ్ర వాళ్ళకే ఉన్నాయి, మాకు జాబ్స్ సరిగ్గా రావట్లేదు. ఒక్కసారి అక్కడ జాబ్స్ కానీ పెట్టుబడి కానీ అక్కడ వచ్చినాయి అనుకో, మన ఏపీ మొత్తం అక్కడికి షిఫ్ట్ అయిపోతారు. అంటే విన్న దాన్ని బట్టి ఈ 4.5 సంవత్సరంలో జగన్ గారి పరిపాలన గురించి మీరున్న దాన్ని బట్టి ఏమనుకుంటున్నారు? నాకైతే అది తెలియదు అన్న. మా ఫ్రెండ్స్ కొంతమంది ఏపీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ బట్టి వాళ్ళు చెప్తున్నారు ఏంటి అంటే అక్కడ జాబ్స్ లేవు, ఏం లేదు, 2000 5000 లేడీస్కి 5000 ఇస్తారు. అది మాకు తెలియదు, వాళ్ళు చెప్పిన బట్టికి అయితే అంత మాత్రం తెలుసు అన్న. అంటే ఈసారి 2024లో టీడీపీ జనసేన అలయన్స్ వస్తుందంట? వస్తుంది అన్న. థ్యాంక్ యూ. ఇన్ మై పర్స్పెక్టివ్ చంద్రబాబు నాయుడు ఈజ్ బెటర్. ఎందువల్లంటే డెవలప్మెంట్ వైజ్గా అయినా, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా అయినా, సో ఇన్ దట్ కేస్. కానీ జగన్ గారు ఈసారి 175 కొడతామంటున్నారు. చెప్పడంలో ఏమన్నది బ్రో, ఎవరైనా చెప్తారు, చెప్పినన్నీ రావు కదా. అంటే జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ అలాగే సీఎం రేంజ్లో వాళ్ళు కూడా బాగా డబ్బులు పంచాము, సంక్షేమ పథకాలు గట్టికిచ్చామంటున్నారు. సంక్షేమ పథకాలు అంటే ఇవ్వాలి, బట్ అది డెవలప్మెంట్ నుండి వచ్చి ఇస్తే బాగుంటుంది అనేది ఒపీనియన్. అంటే ఈసారి లాస్ట్ టైం 2019లో 151 సీట్లు వచ్చాయి, ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు టీడీపీ వైసీపీకి? అదైతే చెప్పలేను బ్రో, బట్ నా పర్స్పెక్టివ్లో అయితే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. టీడీపీ జనసేన కలిస్తే ఎట్లా ఉంది అది తెలియదు. యాక్చువల్గా నేను తెలంగాణకి చెందినాను, బట్ అక్కడ పీపుల్ ఒపీనియన్. అంటే ముగ్గురు మధ్య తేడా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అలాగే సిపిఎన్ గారు జగన్ మధ్య తేడా ఏంటంటే? చంద్రబాబు నాయుడు గారు అంటే మోర్ పర్స్పెక్టివ్ వచ్చేసి విజన్ ఒకటి ఉంటుంది, సో డెవలప్మెంట్ వైజ్గా ఆ వేలో ముందు చూపు ఉంటుంది. జగన్ అంటే ఇప్పుడు సంక్షేమం వైపు, విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఆ వేలో పేదలకి అవి ఇవి అనే సంక్షేమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి. బట్ ఒక జనరేషన్ అనేది ముందుకు వెళ్ళాలంటే డెవలప్మెంట్ వైజ్గా వాళ్ళు వచ్చేసి మనకి ఇప్పుడు సంక్షేమం ఇస్తారు, బట్ నెక్స్ట్ గవర్నమెంట్లో అదే ఫాలో అవుతారని లేదు. సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ వైజ్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయనప్పుడు మనకి ఎంత వచ్చినా కూడా సంక్షేమం నెక్స్ట్ గవర్నమెంట్ అదే చేస్తారని లేదు కదా. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు ఓన్గా ఎర్న్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. జగన్ కొంచెం సక్సెస్ అవుతుంది, బాగుంటుంది. మరి ఒక్కడే వస్తున్నాడు కదా ఆయన, అటు చూస్తారేమో చంద్రబాబు నాయుడు, జనసేన, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వస్తున్నారు, ఈయనేమో ఒక్కడే అయిపోయాడు. లేదు సార్, వాళ్ళ డాడీ ఉన్న పర్సన్ అయినా జగన్ పరిపాలన మంచిగా ఉంది, చాలా బాగుంది, అన్ని సంఘాలు ఇట్లా అన్నీ మంచిగా ఉంటాయి. ఇప్పుడు 2014లో బాబు గారు కొన్ని స్కీములు పెట్టారు, ఇప్పుడు 2019లో కూడా ఈయన కూడా కొన్ని పథకాలు పెట్టారు. ఎవరు పథకాలని సక్రమంగా నెరవేర్చారంటే ఏం చెప్తారు? జగన్ మంచిగా జగన్ గారు మంచిగా. చంద్రబాబు నాయుడుకి జగన్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే జగన్ పరిపాలన అనేది మంచిగా ఉంది. చంద్రబాబు నాయుడు అంటే అతను స్కీములు అనేది కరెక్ట్ మంచిగా ఉన్నాయి, ఇప్పుడు జగన్ది మంచిగా ఉన్నాయి. అట్లా ఎవరు ఫామ్లో ఉంటే వాళ్ళ స్కీములు మంచిగా ఉంటాయి. మరి పోయినసారి 150 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి ఎన్ని వస్తాయి?
175లో 175లోనా మళ్ళీ జగనే వస్తాడు సార్, అందులో సగంకి ఎక్కువనే జగనే వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ.